ప్రభాస్ సినిమాకు సంబంధించి ఈ అప్డేట్ తెలిస్తే ఎవరికైనా ఫీజులు ఎగిరిపోవాల్సిందే. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే నిర్మిస్తోంది. సినిమాలో ప్రభాస్ సరసన మాలవిక మోహన్ అలాగే నిధి అగర్వాల్ అయితే కనిపించబోతున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జోన్ లో అయితే ఉండబోతోంది. మారుతి మార్క్ ఎంటర్టైనర్ తో పాటు సర్ప్రైజింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమా అయితే ఉండబోతోంది. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్లైమాక్స్ అయితే బాకీ ఉంది. అయితే ఈ ఎపిసోడ్ కోసమే ఒక పెద్ద మాల్ సెట్ ను కూడా వేయబోతున్నారు. రాజాసాబ్ కోసం రాజా మాల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే షూటింగ్ చేయబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాడు. అయితే ప్రభాస్ లాంటి ఒక పెద్ద హీరో ఇలాంటి కథ ఎంచుకోవడం అంటే ఈ కథలో ఏదో డిఫరెంట్ యాంగిల్ ఉందని ఫ్యాన్స్ అయితే భావిస్తూ ఉన్నారు. థ్రిల్లర్ అంశంతో వస్తున్న ఈ సినిమా కంప్లీట్ గా ఒక కొత్త ప్రపంచానికి మననైతే తీసుకెళ్లబోతోంది. మారుతి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేశాడు. మారుతి కూడా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోతారని చెబుతూ ఉన్నారు. మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో నుంచి రాజాసాబ్ సినిమా వస్తోంది. ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఉండబోతోందట. అంతేకాదు సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. రాజాసాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా ఉండబోతోందట. సినిమా టీజర్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గానే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే రాజాసాబ్ టీజర్ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చేలా ఉండబోతోంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. అయితే సినిమాకు VFX వర్క్ ఎక్కువ టైం పట్టేలా కనిపించడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ నైతే వాయిదా వేస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా రాదని తెలిసే ఏప్రిల్ 10న కొన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది గైస్, మరి ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.